ఈ కాలంలో ఎంతోమంది ఎంతో సంపాదిస్తున్నారు. మనం చదివే చదువులు కానీ మన తెలివితేటలు కానీ అన్నీ ఎక్కువగా సంపాదన కోసమే ఉపయోగిస్తాము. సంపాదననే పరమార్థంగా భావిస్తాం. సంపాదించండి, పర్వాలేదు, సంపాదించిన దాంతో ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. పర్వాలేదు, సంపాదించిన దాంతో సుఖంగా ఉండండి, మంచి ఇల్లు కట్టుకోండి, మంచి కారు కొనుక్కోండి, ఇంకా పిల్లల్ని మంచిగా చదివించండి, బాగా తెలివివంతులు చేయండి, లగ్జరీగా బ్రతకండి, పర్వాలేదు, అధునాతనంగా మోడర్న్గా బతకండి. కానీ వెస్టర్న్గా బతకకండి. పాశ్చాత్య సంస్కృతిని మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ కాలంలో. పాశ్చాత్య సంస్కృతి అనేటటువంటిది తోసుకొని వచ్చేస్తుంది. అంటే పాశ్చాత్య అంటే వెస్టర్న్ మనం పాశ్చాత్య అంటాం కదా. మనకంటూ ఒక సంస్కృతి అనేటటువంటిది ఉంది. కాబట్టి విదేశాల వాళ్ళే మన సంస్కృతిని అవలంబిస్తున్నారు, పాటిస్తున్నారు అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాంటప్పుడు మనకన్నా చాలా తక్కువ విలువ కలిగినటువంటి, అంటే ఇప్పటి కాలాన్ని బట్టి కాకుండా అలాంటి మనం వెస్టర్న్ కల్చర్ను మనము అలవరుచుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలా కనుక జరిగితే మళ్ళీ మనం అందరము వెనుకకు వెళ్ళినట్టే అవుతుంది. అంటే నేను అనేది ఏంటంటే, మోడర్న్గా మారండి, పర్వాలేదు, కానీ వెస్టర్న్గా మారకండి. అంటే మన సంస్కృతిని మనం రక్షించుకోవాలి అనేటటువంటిది నేను చెప్పేది. అంటే దీనికోసం మరి ఏం కావాలి? సంస్కృతిని రక్షించుకోవాలంటే ఈ సంస్కృతి అని ఎక్కడి నుండి తెలుస్తుంది? శాస్త్రాల నుండి తెలుస్తుంది. అందు గురించి శాస్త్రాలను చిన్నప్పటి నుండే పిల్లలకు నేర్పించేటటువంటి ఒక విధానం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. ఏ విధంగానైతే ఒక దేశాన్ని రక్షించుకోవాలంటే సైనికులు ఏ విధంగానైతే శస్త్రాలను లేపుతారో, అదేవిధంగా మన సంస్కృతిని మనం రక్షించుకోవాలనుకుంటే శాస్త్రాలను లేవనెత్తాలి. అంటే శాస్త్రాలు అనేటటువంటివి చిన్నప్పటి నుండే పిల్లలకు నేర్పించడం అనేటటువంటిది జరగాలి.